కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా పలు విమానాల ల్యాండింగ్ కి అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ విమానాన్ని రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు అధికారులు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా పలు విమానాల ల్యాండింగ్ కి అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ విమానాన్ని రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, సౌత్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చాలా ఎయిర్పోర్ట్లకి ఇదే సమస్య, పొగమంచు కారణంగా చాలా విమానాల్ని దారి మళ్లిస్తున్న పరిస్థితి. ఎప్పటికీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందు ప్రస్తుతానికి అయితే కొంతవరకు కూడా మంచు తొలగిన పరిస్థితి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కనబడుతుంది. కానీ గడిచిన 2-3 రోజుల్లో కూడా చూస్తే కనుక విపరీతంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంచు కురుస్తోంది. దీంతో ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి కూడా దాదాపుగా 9 గంటలు దాటే వరకు కూడా పొగమంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కనబడింది అని చెప్పొచ్చు. ఉదయం 7:30 గంటల నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి విమానాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుంచి ఇండిగో, అలాగే ఎయిర్ ఇండియా ఈ సంబంధించిన విమానాలు వస్తుంటాయి. కానీ ఈ రోజు బాగా మంచు ఉండటంతో హైదరాబాద్ నుంచి వచ్చిన, విజయవాడ వచ్చిన ఇండిగో విమానం ఏదైతే ఉందో ల్యాండింగ్ కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. చాలా సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత ఇక ల్యాండింగ్ అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఆ విమానాన్ని రాజమండ్రికి దారి మళ్లించిన పరిస్థితి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కొంత మంచు తెరలు క్లియర్ గా కొంతవరకు ఆ మంచు పోయిన పరిస్థితి. ఇకపై వచ్చే 10 గంటల నుంచి వచ్చే విమానాలకు రాకపోకలకు పెద్దగా అంతరాయం ఉండే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.